ఆపరేషన్ కగార్ తర్వాత మెల్లమెల్లగా మావోయిస్టు ఉద్యమానికి పెద్ద ఎత్తున దెబ్బ తగులుతుంది. దానిలో భాగంగానే కొందరు ఎన్కౌంటర్లో మరణించడం, మరికొందరు లొంగిపోవడం ఈ రెండు చేస్తున్నారు. ఇవాళ మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాలరావు, మల్లోజుల కోటేశ్వరరావు తమ్ముడు మల్లోజుల వేణుగోపాలరావు. మల్లోజుల కోటేశ్వరరావు గారు గతంలో ఎన్కౌంటర్లో చనిపోయారు. మల్లోజుల కోటేశ్వరరావు గారి తమ్ముడు ఆయన వేణుగోపాలరావు ఇవాళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. ఆయనతో పాటు 60 మంది అడవి బాటి పట్టిన అన్నలు అక్కలు కలిసి అందరూ కూడా ఒకేసారి లొంగిపోయారు. తమ దగ్గర ఉన్న 54 ఆయుధాలను, తుపాకులను, రకరకాల AK-47 నుంచి పొందుకొని వారి స్థాయిని బట్టి ఉన్న ఆయుధాలను అప్పచెప్తూ లొంగిపోయారు. ఈ మల్లోజుల వేణుగోపాలరావు పేరు మీద 8 కోట్ల రివార్డు ఉన్నది. ఆ 8 కోట్ల చెక్కును ఫడ్నవీస్ వారికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వారికి అందజేశారు. అట్లా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకున్న రివార్డులను, నగదు ఏదైతుందో ప్రకటించిన నగదును వారి తల మీద వెలలు కట్టారు కదా, ఆ తల మీద వెలలను వాళ్ళ చెక్కుల రూపంలో వాళ్ళకి అందించారు. ఇది ఇవాళ జరిగింది. ఈ మొత్తం మరి మావోయిస్టు ఉద్యమానికి ఎట్లా దెబ్బ జరుగుతుంది, అసలు ఎట్లా నష్టమైంది అంటే, నేను 50 ఏళ్ల సుదీర్ఘమైన రిపోర్టింగ్లో చాలాసార్లు నక్సలైట్తో ఇంటర్వ్యూలు చేయడం, రకరకాలుగా వాళ్ళ కార్యకలాపాలు పరిశీలించడం, ప్రభుత్వానికి వాళ్ళ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పుడు అనేక వార్తలు, వ్యాసాలు రాశారు. ఈ అనుభవంతో పీపుల్స్ వార్ కాస్త అంటే యాక్చువల్గా CPML అయిన తర్వాత అనేక చీలికలు పేలికలైనవి. ఆ తర్వాత అందులో వర్గపోర్తను వాళ్ళని చంపుకున్నారు. తర్వాత వాళ్ళలో వాళ్ళు విభేదించుకొని చాలా సిద్ధాంత పోరాటం చేశారు. సిద్ధాంత వైరుధ్యాలతో పోరాడారు. వ్యక్తిగత వైరుధ్యాలు ఉన్నాయి. అనున్న మన జనశక్తి పీపుల్స్ వార్ మధ్య విభేదాలతో వాళ్ళు చంపుకునే సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ DV గ్రూపులు, AV గ్రూపులు, రకరకాల గ్రూపులు మొత్తం ఈ ప్రత్యామ్నాయ వర్గాలకు మారిపోయినాయి. చివరికి మావోయిస్ట్ పార్టీగా ఈ పీపుల్స్ వార్ గ్రూప్ మారిన తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని నేపాల్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నా అనుకున్న వాళ్ళు ఇవాళ మెల్లమెల్లగా ఒక సంవత్సరంలో 400 మంది నుంచి 500 మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఈ స్థితిలో 2 కారణాలు అంటున్నాడు మల్లోజుల వేణుగోపాలరావు ఇవాళ లొంగిపోవడానికి. ఒకటి అనారోగ్యము, వార్ధక్యము. రెండవది ప్రభుత్వం చేస్తున్న దానికి అనవసరంగా ఎన్కౌంటర్లో చనిపోవడం తప్ప ఇంకోటి లేదు కదా, బతికుండి సాధిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అంత తక్కువ అంచనా వేయడం వీలేదు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రి ఆనాడు సాయుధ పోరాట వెంకటయ్య వాళ్ళిద్దరు కూడా, తల్లిదండ్రి కూడా ఈ మల్లోజుల వేణుగోపాలరావు అన్న కోటేశ్వరరావు, వారి అన్న ఆంజనేయులు ఇప్పుడు పెద్దపల్లి ఉంటున్నారు. వీళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రి అంతకుముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. దానికి వాళ్ళు దాంతో సత్కరించబడ్డారు కూడా తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఈ కుటుంబం చూసుకుంటే తల్లిదండ్రులు ఏమో మనకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటంలో ఉంటే, మరి కొడుకులేమో 2 కొడుకులు మొదలేమో మల్లోజుల కోటేశ్వరరావు గారు ఉద్యమానికి వెళ్ళారు. తమ్ముడిని తనకు పిలిపించుకున్నారు. సుల్తానాబాదు దళ సభ్యుడిగా మొదలుకొని మెల్లమెల్లగా అన్ని లీగల్ సబ్ కమిటీల్లో, ఇల్లీగల్ కమిటీలో పనిచేసుకుంటూ చివరికి అభయ్ అనే పేరు మీద ఇవాళ మావోయిస్టు ఉద్యమంలో దేశవ్యాప్తంగా ఉన్న రెండో స్థానంలో ఉన్న వ్యక్తిగా ఆయన పేరొందిండు. అబ్బాయి రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ తర్వాత వారు కూడా కోటేశ్వరరావు సుజాత అక్క అంటే ఆమెను వివాహం చేసుకున్నాడు, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆమెను. అట్లాగే ఇటు పక్కనేమో ఈ మల్లోజుల వేణుగోపాలరావు అక్కడనే అడవిలోనే మనకి ఛత్తీస్గఢ్లో ఒక ఆమెను చేసుకున్నారు. ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు 4 అంటే కుటుంబ సభ్యులు 4 ఈ మావోయిస్టు ఉద్యమానికి అంకితమయ్యారు. కోటేశ్వరరావు గారేమో ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడం, సుజాత అక్క ఈ మధ్యలో లొంగిపోవడం జరిగింది. ఇక మిగిలింది ఈయనకున్న సంబంధాలలో మరి వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇవాళ లొంగిపోయారు. లొంగిపోవడమే కాకుండా వాటిని తీసుకున్నారు. మావోయిస్టు ఉద్యమంలో 2 కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. మొట్టమొదటిది ఈ అడవులలో అంటే ఆపరేషన్ కగార్ అనే పేరు మీద ఏరి చంపేస్తున్నారు కనుక ఇక బతకలేము అనేది అవుతుంది. సిద్ధాంతపరంగా కూడా మల్లోజుల వేణుగోపాలరావు గతంలో ఏం చెప్పారంటే, ఈ తప్పులు జరుగుతున్నాయి, ఈ తప్పులు నేనే బాధ్యుని అని చెప్పి బాధ్యతల నుంచి తప్పించమని కోరిండు, తప్పుకున్నాడు కూడా. ఇది రివిజనిజమని, లేకపోతే పిరికితనమని, పిరికివంటి చర్య అని రకరకాల పార్టీ వాళ్ళు కూడా విమర్శించారు. మల్లోజుల వేణుగోపాలరావు మీద చాలా రకాలుగా రాసిన సందర్భాన్ని చూసినాం మనం. అయితే తనదైన రీతిలో తాను కన్విన్స్ అయ్యిండు. గతంలో పోవడానికి ఎట్లా కన్విన్స్ అయ్యిండో బయటకు రావడానికి కూడా కన్విన్స్ అయ్యిండు. కనుక తాను వచ్చిండని నేను అంటున్నాను. వచ్చే క్రమంలో ఉద్యమ ద్రోహి అని పేరు పెట్టడం, ఆయనకు రకరకాలు చేయడం వల్ల జరిగింది.
ఒక మాట కూడా వస్తుంది. మరి ఆయన మొత్తం కార్యకలాపాలన్నీ కూడా మనకు తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్కి మారి ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్రలో ఇవాళ ఎందుకు లొంగిపోయిన సమస్య కూడా వస్తుంది. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కగార్ కర్రగుట్టల నుంచి బయట అక్కడికి వెళ్ళడం, ఎప్పుడైనా ఎన్కౌంటర్ జరగవచ్చు అనే భయంతో ఒకటి. రెండవది, మహారాష్ట్ర గవర్నమెంట్ కొంచెం సానుకూలంగా స్పందించింది, సంప్రదింపులు చేసింది వీళ్ళతో. ఒక 60 మందిని లొంగ తీసుకోవడం తక్కువది కదా. ఆ సాయుధ మన మన ఉద్యమకారులను లొంగ తీసుకోవడం, వాళ్ళతోని మాట్లాడడం వంటి మాట ఏం కాదు. ఎన్కౌంటర్ చేయడం వేరు. కనుక వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బస్సుల ద్వారా జిల్లా కేంద్రం రాష్ట్ర మన రాయపూర్ దాకా తరలించి వాళ్ళని అక్కడి నుంచి మన ఫడ్నవీస్ వారితో ఆయుధాలు అప్పగించినట్టు తీసుకున్నాడు. కానీ ఇంకా ఒక అనుమానం వస్తుందంటే, ఇప్పుడు ఒకటి భయం వల్ల అంటున్నారు, రెండోది ఆయన ప్రవర్తన కూడా సరిగ్గా లేదని విమర్శ కూడా వస్తున్నాయి. అల్లోజుగా వేణుగోపాలరావు లొంగిపోయే క్రమంలో ఏదో సాధిస్తున్నట్టు నవ్వుతూ వెళ్ళి తీసుకొని చాలా సిన్సియర్గా వెళ్ళాల్సినాడు. ఒక చాలా గమ్మత్తుగా రాజకీయ నాయకులు పోజ్ ఇచ్చినట్టు వచ్చిపోయిందని ఒక విమర్శ వస్తున్నది. అది నేను కూడా గమనించాను. ఆయన హావభావాలు సరిగ్గా లేవు. లొంగిపోయేటప్పుడు ఒక కమిట్మెంట్తో ఎట్లా పని చేసిండో అదే కమిట్మెంట్తో నేను లొంగిపోతున్నా అనే ఒక భావన గంభీరంగా ఉంటే బాగుంటే, ఆయన నవ్వుతే తప్ప అంటే నవ్వు 4 విధాలు చేయడం అంటున్నాను. అంటే ఏదో నేను గొప్ప సాధించిన లొంగిపోవడమే సాధింపు అనే లెవెల్లో ఆ పోజు పెట్టిండు. అది కరెక్ట్ కాదు. అందరూ కూడా మావోయిస్టు ఉద్యమంతో సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా మల్లోజుల వేణుగోపాలరావును మొదటి నుంచి విమర్శిస్తుంది. అదే ఉద్యమ ద్రోహి అన్న. ఇవాళ లొంగిపోయే క్రమంలో ఆయన ప్రవర్తించిన తీరు చూసినా అంటే అభ్యంతరకరమైన ప్రవర్తన కాదు ఆయన దృష్టిలో. కానీ లొంగిపోయే క్రమంలో ఆ నవ్వుతూ పోయి అదేందో ముఖ్యమంత్రితో నేను ఫోటో దిగుతున్నాను చేయడం ఇవన్నీ కొంత ఇబ్బందికరంగా అనిపించింది. ఏదైనా సరే నా ఉద్దేశం ఏంటంటే వామపక్ష తీవ్రవాదం కానీ మత తీవ్రవాదం ఈ రెండు తప్పే. మనిషిని అంటే వ్యక్తిని హతం చేసేది, వ్యక్తిని హననం చేసేది, వ్యక్తి నిర్మూలన అనే సిద్ధాంతమే తప్పు. సిద్ధాంతాలతో కొట్లాడాలి ఎవరైనా సరే. నాకు ఇష్టం ఉంది మీకు ఇష్టం కాకపోవచ్చు, మీకు ఇష్టం ఉంది నాకు ఇష్టం కాకపోవచ్చు. కనుక మనం సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయాల్సిన వాళ్ళు వ్యక్తిగత హత్యలు, వ్యక్తిని నిర్మూలన అనే బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారా అధికారం సాధించవచ్చు అనే దానితో బుల్లెట్ ద్వారానే పోతారు వాళ్ళందరూ కూడా. చూస్తున్నాం ఇవాళ ఎన్కౌంటర్లు చేసిన అయిన వాళ్ళందరూ కూడా ఎంత పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా దళిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి పైన స్థాయిలో ఉన్న ఉద్యమకారులను రెచ్చగొట్టి ఉద్యమాల్లో లాగిన వారేమో మంచి వాళ్ళ పిల్లలు బాగా చదివించుకుంటారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటారు, డబ్బు సంపాదించుకుంటారు. కానీ వాళ్ళను ఉద్యమ సాహిత్యం సృష్టించి వాళ్ళని ఉద్యమంలో రొంపిలోకి దించి వాళ్ళు రకరకాల నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే అగ్రనాయకులు అయినంత మాత్రమే వాళ్ళ సెక్యూరిటీ ఎంత ఉన్నారు, దినగండం 100 ఏళ్ళ ఆయుష్లాగా బతికింది కదా ఇప్పటిదాకా. అటువంటి వాళ్ళు మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే క్రమంలో 2 అనారోగ్యము, వార్ధక్యము, దాంతోపాటు ఉద్యమ ఆ తీవ్రత లేకపోవడం, ఉద్యమానికి సహకరించే వాళ్ళు కూడా కరువవడం, ఇవాళ మన ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల రాజకీయాలు మారినాయి, సమాజం మారింది, పల్లెలు మారినాయి. ఈ స్థితిలో వాళ్ళు ఆదరించే వాళ్ళు కూడా కరువైంది. గిరిజన ప్రాంతాలకు మిగిలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గిరిజన ప్రాంతాలు వీళ్ళు చేసిన పనింది వ్యక్తిగత హత్య నిర్మూలన, ఎదుటివారి శత్రు నిర్మూలన తప్ప చేసింది కాదు కదా. కాంట్రాక్టర్లను చంపడం, చిన్న సర్పంచులను, యూనిఫార్మర్ల పేరు మీద వీళ్ళు చంపారు, పోలీసులు కూడా వీళ్ళని చంపారు. పరస్పరంగా హింస ఎప్పుడు కూడా అది మంచిది కాదు. జరిగింది అదే. ఆ హింస జరిగే క్రమంలో మరి ఇంతమందిని చంపిన కర్కోటకులు అనే పేరు తెప్పించుకున్నారు కదా. అటు పోలీసులు కావచ్చు, పోలీసులు ఉద్యోగాల కోసం జీతపద్యాల కోసం చనిపోయారు, వీళ్ళేమో పూర్తిగా సిద్ధాంతం కూడా కొంతవరకు అది ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఇప్పటికీ పెట్టుబడిదారి దేశాలు కానీ పార్టీలు కానీ తీసుకున్నాయి. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యము, దాంతోపాటు ఉపాధి కల్పన, సమాజ హితం కోరే కమ్యూనిజంలో ఉన్న మంచినంతా పెట్టుబడిదారు దేశాలు ప్రభుత్వాలు తీసేసుకున్నాయి. ఇక మిగిలింది ఏంటి? వ్యక్తి నిర్మూలన, రాజ్యరహిత సమాజం. రాజ్యరహిత సమాజం అనేది మార్క్స్ కలగన్నాడు, అది సాధ్యం కాదంటున్నాడు. రాజ్యం ఏదో రాజ్యం ఉండాల్సిందే. నక్సలైట్ రాజ్యం వచ్చినప్పుడు కూడా దానికి ఒక ప్రభుత్వం, దానికి ఒక కథ ఉంటుంది. చూస్తున్నాం కదా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కూడా ప్రభుత్వం నడుపుతున్నారు కదా. తాలిబాన్లు తుపాకీ పట్టుకొని ఏ ప్రభుత్వం నడపకుంటలేరు, వాళ్ళు ప్రభుత్వ చర్యలని చేస్తున్నారు కదా. అందుకనే కదా మన విదేశాంగ మంత్రి వాళ్ళతో మాట్లాడడానికి కారణం అదే కదా. తాలిబాన్ లాంటి తీవ్రవాద సంస్థతో కూడా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ప్రభుత్వంలాగా అన్నాడు. ప్రభుత్వంతో విభేదించినప్పుడు మరి రాజ్యం అన్నిటికన్నా పెద్దది కదా. రాజ్యం అంటే స్టేటు. ఈ స్టేట్ దగ్గర మీ అటువంటి తుపాకులు 1000 లక్షలు ఉంటాయి. అవసరమైతే మిలిటరీని తీస్తే ఇప్పుడు ఆపరేషన్ కలగాలో జరుగుతుంది, పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపేస్తున్నారు, అవసరమైతే పట్టుకొని చంపేస్తున్నారు. కనుక రాజ్యం కంటే గొప్పలు కాదు. బ్యాలెట్ ద్వారా కొట్లాడితే ప్రజాస్వామ్యం. బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. మనీ పవర్, లిక్కర్ పవర్, అరాచకము, అవినీతి అన్నీ ఉన్నాయి ఇందులో.
కానీ అన్ని వ్యవస్థల కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మంచిది కాదు. ఉన్నంతలో ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా దానికి మరింత ప్రజాస్వామ్యం మంచి మంది అంటున్నాను. అందుకని ఇవన్నీ చూస్తే మావోయిస్టులు ఎంచుకున్న పంథా తప్పు. ఆ పంథా తప్పు అయినప్పుడు ప్రశ్న తప్పైతే జవాబు తప్పు వస్తుంది. మీ భార్యని ఇప్పుడు మీరు కొడుతున్నారా మానేశారా అంటే రెండు తప్పే. కొడుతున్నారన్న తప్పే, మానేస్తే ఇదివరకు కొట్టినట్టు లెక్క. ఇవాళ ఇదే వాళ్ళు పోయే మార్గం తప్పు. విప్లవ మార్గం అని చెప్పుకుంటూ వ్యక్తి నిర్మూలన సిద్ధాంతాన్ని బ్యాలెట్ ద్వారా కాదు బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామంటే ఆ బుల్లెట్ ద్వారానే చచ్చిపోతారు. పాములు పట్టేవాడు పాములు పట్టే క్రమంలో చనిపోతారు. గుట్టలెక్కేవాడు గుట్టలెక్కే క్రమంలో చనిపోతారు. అంటే ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో మరణం కూడా రాసి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇవాళ వీళ్ళు బ్యాలెట్ కాదు బుల్లెట్ అంటే ఆ బుల్లెట్ ద్వారానే వీళ్ళు చచ్చిపోతున్నారు కదా. కనుక రాజ్యం కంటే గొప్పవాళ్ళు కాదు, రాజ్యంలో మార్పు కావాలి. వాళ్ళు ఏదైతే రాజ్యంలో సమాజం ఏర్పడడం, మన సంక్షేమ రాజ్యం నడపడం ఇవన్నీ కరెక్ట్. కానీ ఇది నడపడానికి ఎంచుకున్న మార్గం తప్పు అంటున్నా. ఎంత మంచి లక్ష్యమైనా మంచి మార్గం లేకపోతే అంతకంటే దుర్మార్గం లేదని గాంధీ గారు ఎప్పుడో అన్నారు. లక్ష్యం మంచిది కావచ్చు కానీ మార్గం కూడా అంతకంటే మంచిది కావాలని. అందుకని వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పు కనుక ఎప్పుడో ఒకసారి యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ మల్లోజుల వేణుగోపాల్కి తీసుకున్న రివిజన్ నేనేమంటే రివిజనిస్టులను వాళ్ళు అనొచ్చు. కానీ ఇప్పటిదాకా చేసిన తప్పుడు ప్రయాణం కనుక యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఇది ఏమంటారు బండి చక్రం పైకి నుంచి కిందికి వచ్చినట్టే ఇవాళ మల్లోజుల వేణుగోపాలరావు లొంగుబాట అనేది సమాజంలో జరిగిన ప్రపంచీకరణ ఇవన్నీ పరిణామాల వల్ల ఇవాళ మన తోటి కాదు అనుకొని వెనక్కి వెళ్ళడమే. మిగతా వాళ్ళకు కూడా ఇంతకంటే మార్గం లేదనుకుంటున్నాను. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. నేను కొండపల్లి సీతారామయ్య గారిని మన మన శివసాగర్ గారిని చూశాను కదా. వీళ్ళందరూ కూడా వెనుకొచ్చిన వాళ్ళే, సమాజంలో జనజీవన సమితిలో కలిసిన వాళ్ళే. కనుక ఇప్పుడు వేణుగోపాల్ అతీతం కాదు, ఆనాడు కొండపల్లి సీతారామయ్య శివసాగర్ కూడా అతీతం కాదు, రేపు వచ్చేవాడు కూడా అతీతం కాదు. హింసను విడనాడండి, జనజీవన సమితిలో కలవండి. ప్రభుత్వంలో కానీ రాజకీయాలు చేసే చెడును వ్యతిరేకిద్దాం, మంచిని ఆహ్వానిద్దాం. చెడును వ్యతిరేకించడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేసుకుందాం. ఓటు అనే ఆయుధం ద్వారా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రభుత్వాలు మార్చాలి, ప్రభుత్వాలను శాసించాలి. ఓటు మనది, డబ్బులు మనవి. మనం వేసే ఓటుతోని ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, మనం కట్టే పన్నులతోని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ రెండు విషయాలు ప్రజలు తెలుసుకున్నప్పుడు దానంతలో అదే ప్రజాస్వామ్య విప్లవం వస్తుంది అంటున్నాం. నూతన ప్రజాస్వామ్య విప్లవం ఎప్పుడు వస్తుందంటే ప్రజలు చైతన్యవంతులు కావాలి, ప్రజల ద్వారా పోరాటాలు నడవాలి తప్ప వ్యక్తులు తుపాకులు పట్టుకుని తిరగడంత మాత్రాన పోరాటం కాదు. ఆ పోరాటంలో గెలుపు కూడా ఉండదని నేను అనుకుంటూ దీనికి ముగింపు వాక్యం పలకాల్సిందా మొత్తం మావోయిస్టులను నేను ఆహ్వానిస్తున్నాను. ఇది సరైనది కాదు. ఈ రాజ్యంలో దుర్మార్గం ఉంది, ఈ రాజ్యంలో అవినీతి ఉంది, ఈ రాజ్యంలో ఆశ్రిత పక్షపాతం ఉంది, ఈ రాజ్యంలో కుటుంబ పాలన ఉంది, ఈ రాజ్యంలో దుర్మార్గమైన ప్రజల అణచివేత ఉన్నది. నేను కాదంటే దీనికి ప్రజా చైతన్యం పరిష్కార మార్గమా, మీరు తుపాకీ పట్టుకుంటూ వస్తుందా అనేది దయచేసి ఆలోచించాలని మావోయిస్టులందరినీ విజ్ఞప్తి చేస్తూ, పరిష్కారం ఒకవైపు ఉన్నది, మీరు మార్గం ఇంకోవైపు పోతున్నారు. ఈ పరిష్కారం వైపు పోవాలని, సమస్యలో భాగం కావద్దు, సమస్యల పరిష్కారంలో భాగం కావాలని చెప్పి మావోయిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.